చిన్న పని కూడా చేయండి. ఎందుకంటే రేపు ఇంకొక విశేషం కూడా ఉంది. గోవింద ద్వాదశి అన్నమాట రేపు. దానినే నారసింహ ద్వాదశి అంటారు. రేపు నారసింహస్వామి వారిని తులసీ దళాలతో విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతూ వడపప్పు పానకం ఎవరైతే నివేదన చేస్తారో కుజదోషం ఉంటే ఆ కుజదోషం నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది అనమాట. రేపు అలా అర్చన చేసి ప్రతిరోజు లక్ష్మీ నారసింహస్వామి వారి స్తోత్రం గాని లేదు అంటే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం గాని ప్రతి నిత్యము ఈ కరావలంబ స్తోత్రం చేసినట్లయితే ఈ కోర్టుకి సంబంధించినవి ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడిపోతారు. శత్రుపీడ ఏదైనా ఉంటే ఆ శత్రువులు అసలు మన జోలికి రాకుండా ఉంటారనమాట. అలానే రేపు గనక లక్ష్మీ నృసింహస్వామి వారిని తులసీ దళాలతో అర్చన చేసినట్లయితే వివాహం కాక ఇబ్బంది